హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకోసం ఒక డిఫరెంట్ రొమాంటిక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కథ ఒక అబ్బాయిది. అతను తన టీచర్తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ రాత్రి పగలు అని తేడా లేకుండా ఒకరితో ఒకరు దబిడిదిబిడి చేస్తారు. అయితే స్టోరీ స్టార్ట్ చేసే ముందుగా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో మైకేల్ అనే ఒక అబ్బాయిని చూపిస్తారు. మైకేల్ కి ఈరోజు ఫ్రెంచ్ ఎగ్జామ్ ఉంటుంది. క్లాస్ మొత్తం ప్రశాంతంగా పరీక్ష రాస్తూ ఉంటారు. కానీ మైకేల్ దృష్టి మాత్రం పక్క గదిలో డాన్స్ చేస్తున్న అమ్మాయిల మీద ఉంటుంది. నెమ్మదిగా స్టూడెంట్స్ అందరూ పరీక్ష ముగించుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మైకేల్ ఇంకా ప్రశ్నలకి సమాధానాలు వెతకడంలోనే ఇబ్బంది పడుతూ ఉంటాడు. చాలా ప్రయత్నించినా అతనికి పెద్దగా ఏమీ గుర్తుకురాదు. పరీక్ష పూర్తయ్యాక అతను చాలా కంగారుగా కనిపిస్తాడు. నిజానికి తను ఫెయిల్ అవ్వబోతున్నాడని అతనికి తెలుసు. అందుకే అలా కంగారు పడుతూ ఉంటాడు. అతను అలా డల్గా ఉండటం చూసి అతని ప్రాణ స్నేహితుడు షా అతని దగ్గరికి వస్తాడు. అతనికి ధైర్యం చెప్పడం మొదలు పెడతాడు. వేసవి సెలవులు రాబోతున్నాయి. నువ్వు పరీక్ష గురించి మర్చిపోయి సెలవులో ఎంజాయ్ చేయడం గురించి ఆలోచించమని చెప్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే మైకేల్ చూపు రీనా అనే అమ్మాయి మీద పడుతుంది. అతను వెంటనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెడతాడు. నిజానికి మైకేల్ మనసులో రీనాని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ తన మనసులోని మాటలు రీనాతో చెప్పేంత ధైర్యం అతనికి ఉండదు. మైకేల్ రీనాతో ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి ముందే రీనా లవర్ అక్కడికి వచ్చేస్తాడు. దీంతో రీనా అతనితో పాటు వెళ్ళిపోతుంది. మైకేల్ అతని ఫ్రెండ్ షా ఇద్దరూ ఇప్పటి వరకు దబిడిదిబిడి చేయలేదు. అందుకే వాళ్ళ మూడో ఫ్రెండ్ జెర్రీ వాళ్ళని ఒక రెడ్ లైట్ ఏరియాకి తీసుకొస్తాడు. ఇక్కడికి రాగానే ఇద్దరికి మంచి స్వాగతం లభిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ని వేర్వేరు గదిలోకి తీసుకువెళ్తారు. ఒక అమ్మాయి షాని కట్టేసి కొట్టడం మొదలు పెడుతుంది. మరోవైపు మైకేల్ తో కూడా అంత మంచిగా ఏమీ జరగదు. ఆ అమ్మాయి మొదటిగా తన పెద్ద పెద్ద నారింజ పళ్ళని చూపిస్తుంది. ఆ తర్వాత అతని పైకెక్కి పడుకుంటుంది. ఇద్దరు ఇక్కడికి దబిడిదిబిడి చేద్దామని వచ్చారు. కానీ ఆ అమ్మాయిలు చేసే పనులు చూసి అక్కడి నుంచి పారిపోతారు. మరుసటి రోజు ఉదయం మైకేల్ తన తండ్రి ముందు కూర్చుని ఉంటాడు. మైకేల్ తన పై చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లాల్సి ఉంటుంది. అందుకే అతనికి ఫ్రెంచ్ లో మంచి మార్కులు రావడం చాలా ముఖ్యం. మైకేల్ తండ్రి అతనితో, నేను నీకోసం ఒక ఫ్రెంచ్ టీచర్ని ఏర్పాటు చేశాను. ఆమె ఒక నెల పాటు మన ఇంట్లోనే ఉండి నీకు బాగా చదువు చెప్తుంది అని అంటాడు. కొద్దిసేపటి తర్వాత మైకేల్ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉండగా అతని ముందుకు అతని ఫ్రెంచ్ టీచర్ రోజ్ వస్తుంది. రోజ్ తన గురించి మైకేల్కి చెప్తుంది. కానీ రోజ్ అందరిని చూసి మైకేల్ లోపల ఏదో తెలియని కదలిక మొదలవుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజ్ మైకేల్ తండ్రిని కలుస్తుంది. అతను ఆమెతో, మైకేల్ ఫ్రెంచ్లో చాలా వీక్, అందుకే నువ్వు అతని మీద చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్తాడు. ఆమె మరుసటి రోజు నుంచి మైకేల్కి పాటలు చెప్పడం మొదలు పెడుతుంది. ఇద్దరు పూల్ పక్కన కూర్చుంటారు. రోజ్ అతనికి పాటలు చెప్తూ ఉంటుంది. కానీ మైకేల్ మాత్రం ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. అతను అడగడం వల్ల రోజ్, నాకు ఒక లవర్ ఉండేవాడు, కానీ కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోయామని చెప్తుంది. అదే రోజు రాత్రి జెర్రీ మళ్ళీ వాళ్ళిద్దరిని దబిడిదిబిడి చేయించడానికి తీసుకువెళ్తాడు. చూస్తూ ఉండగానే ముగ్గురు ఒక రెస్టారెంట్ లోకి చేరుకుంటారు. అక్కడ జెర్రీ ఈవా అనే ఒక వెయిటర్ తో మాట్లాడతాడు. డబ్బులు తీసుకుని అతని స్నేహితులతో దబిడిదిబిడి చేయడానికి ఆమె ఒప్పుకుంటుంది. వాళ్ళ దగ్గర సరైన చోటు లేకపోవడంతో కారులోనే దబిడిదిబిడి చేయాలని నిర్ణయించుకుంటారు. మొదట మైకేల్ వంతు వస్తుంది. కారు లోపల ఇద్దరు ఒకరి బట్టలు మరొకరు విప్పుతూ ఉంటారు. అదే సమయంలో బయట ఈవా లవర్ తన గ్యాంగ్ తో కలిసి ఆమె కోసం పిచ్చివాడిలా వెతుకుతూ ఉంటాడు. తన లవర్ గొంతు వినపడగానే ఈవా వెంటనే మైకేల్ ను అక్కడి నుండి పారిపోమని చెప్తుంది. ఎందుకంటే తన లవర్ గనక మైకేల్ ని పట్టుకుంటే అతన్ని ఎముకలు విరగొడతాడు. మైకేల్ హడావిడిగా తన బట్టలు తీసుకుని కార్ కింద దాక్కుంటాడు. ఇంతలో షా అటు ఇటు తిరుగుతూ అక్కడికి వస్తాడు. ఈవా లవర్ అతన్ని మైకేల్ అనుకుని పట్టుకుని చిత్తకొడుతూ ఉంటాడు. అప్పుడే ఈవా వచ్చి వాళ్ళని ఆపి అతను కాదు అని చెప్తుంది. 2 రోజులు గడిచిపోతాయి. మైకేల్ ఒంట్లో వేడి పెరిగిపోతూ ఉంటుంది. అతనికి నిద్ర పట్టదు. దాంతో అతను స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్తాడు. అదే సమయంలో అతని చూపు రోజ్ మీద పడుతుంది. ఆమె బట్టలు లేకుండా పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మైకేల్ ఆమెని దొంగచాటుగా చూడడం మొదలు పెడతాడు. కొద్దిసేపటి తర్వాత రోజ్ పూల్ నుండి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమె బట్టలు వేసుకుంటూ ఉంటుంది. మైకేల్ ఇక్కడ కూడా ఆమెను దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. రోజ్ శరీరాన్ని చూసి మైకేల్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ అతను తనను తాను కంట్రోల్ చేసుకుని తన గదికి తిరిగి వచ్చేస్తాడు. మరుసటి రోజు రోజ్ అతనికి పాఠాలు చెప్తూ ఉంటుంది. కానీ మైకేల్ ధ్యాస మాత్రం ఆమె శరీరం మీదే ఉంటుంది. చదువుతూ అతను నిద్రలోకి జారుకుంటాడు. కలలో రోజ్ని తన చేతుల్లో ఉన్నట్టు ఊహించుకుంటాడు. అతను నిద్రపోవడం చూసి రోజ్ అతని కోసం తాగడానికి ఏదైనా తీసుకొచ్చి చాలా ప్రేమగా నిద్రలేపుతుంది. మైకేల్ లేచి, నాకు చదువు మీద అస్సలు ఆసక్తి లేదు అని చెప్పి స్విమ్మింగ్ పూల్లోకి దూకేస్తాడు. ఇది చూసి రోజ్ కూడా తన బట్టలు విప్పి రిలాక్స్ అవ్వడం మొదలు పెడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రోజ్, నిజానికి నేను ఏరోబిక్స్ నేర్పిస్తాను, కానీ నా ఫ్రెంచ్ కూడా చాలా బాగుంటుంది, అందుకే డబ్బు సంపాదించడానికి నీలాంటి వాళ్లకు పాఠాలు కూడా చెప్తానని
అంటుంది. మైకేల్కి రోజ్ మీద ప్రేమ కలగడం మొదలవుతుంది. అందుకే ఆమెని సంతోషపెట్టడానికి అతను బాగా చదవడం మొదలు పెడతాడు. అతని ప్రోగ్రెస్ చూసి రోజ్ చాలా సంతోషిస్తుంది. ఆ ఆనందంలో ఆమె మైకేల్ను బయట డిన్నర్కి తీసుకెళ్తుంది. ఇద్దరు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రోజ్ పాత లవర్ హార్వీ వస్తాడు. అతను రోజ్తో మళ్ళీ తన సంబంధాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు. కానీ రోజ్కి అతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోవడం ఇష్టం ఉండదు. రోజ్ మైకేల్తో ఉండటం చూసి హార్వీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. అందువల్ల రోజు మైకేల్ అక్కడి నుంచి పారిపోతారు. ఈ రోజు రాత్రి రోజ్ మళ్ళీ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మైకేల్ ఈ రోజు కూడా ఆమెను దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత రోజ్ తన గదికి వెళ్తూ ఉండగా మైకేల్ రహస్యంగా ఆమెని వెంబడిస్తాడు. కానీ రోజ్ అతన్ని పట్టుకుంటుంది. ఆమె అతన్ని తిడుతూ, నువ్వు ఇలా దొంగసాటిగా నా వెంట పడకూడదు, ఇది చాలా తప్పు అని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం మైకేల్ వాళ్ళ అమ్మతో రోజ్ గురించి అడుగుతాడు. దానికి వాళ్ళ అమ్మ రోజ్ ఒక అబ్బాయితో కలిసి బయటికి వెళ్ళిందని చెప్తుంది. అది విని మైకేల్ హడావిడిగా బయటికి వచ్చి చూడగా రోజ్ అతనికి హార్వీతో కనిపిస్తుంది. ఇద్దరిని అలా కలిసి చూసి వాళ్ళిద్దరి మధ్య అంతా సెట్ అయిపోయిందని మైకేల్ అర్థం చేసుకుంటాడు. అది చూసి అతని గుండె బద్దలైపోతుంది. విచారంలో ఉన్న మైకేల్ రాత్రి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక పార్టీకి వెళ్తాడు. మరోవైపు రోజు హార్వీని కలవడానికి వెళ్తుంటుంది. ఆమె హార్వీ ఇంటికి చేరుకోగానే అతను గ్యారేజ్లో కనిపిస్తాడు. అక్కడ అతను వేరే అమ్మాయితో కలిసి దబిడి చేస్తూ ఉంటాడు. వీడు నన్ను మోసం చేస్తున్నాడని రోజ్కి అర్థమైపోతుంది. అందుకే ఆమె హార్వీతో గొడవపడి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. హార్వీ ఆమె మనసుని గాయపరచడంతో ఆమె చాలా బాధపడుతుంది. మరోవైపు మైకేల్ అతని ఫ్రెండ్స్ ఒక అమ్మాయిల పార్టీలోకి వెళ్ళిపోతారు. కానీ అక్కడ గార్డులు వాళ్ళని కొట్టి బయటకు గెంటేస్తారు. చాలా రాత్రయ్యాక మైకేల్ పార్టీ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. అక్కడ అతనికి రోజ్ ఫుల్లుగా తాగిన మత్తులో కనిపిస్తుంది. మైకేల్ అడగగానే ఆమె ఏడుస్తూ హార్వీ నన్ను మోసం చేశాడు, అందుకే అతన్ని శాశ్వతంగా వదిలేశానని చెప్తుంది. ఇది సరైన అవకాశం అనుకుని మైకేల్ తన మనసులో మాటని ఆమెకి చెప్పడం మొదలు పెడతాడు. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా బాగుంటుంది, నువ్వు హార్వీని వదిలేయడం మంచిదైంది, అతను నాకు అస్సలు నచ్చలేదు అని అంటాడు. మైకేల్ మాటలు విని రోజ్ మూడు కాస్త సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆమె థ్యాంక్స్ చెప్పి మైకేల్కి ఒక గుడ్ నైట్ కిస్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ రోజు రాత్రి మైకేల్కి గానీ రోజ్కి గానీ నిద్ర పట్టదు. ఇంట్లో అందరూ నిద్రపోయారని అనుకున్నాక రోజ్ స్విమ్మింగ్ పూల్లోకి వస్తుంది. కొద్దిసేపటికి మైకేల్ కూడా ఆమె దగ్గరికి వస్తాడు. కానీ ఈసారి రోజ్ కోప్పడకుండా అతన్ని కూడా పూల్లోకి లాక్కుంటుంది. ఇద్దరు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం మొదలు పెడతారు. చూస్తూ ఉండగానే ఇద్దరు ఒకరికి ఒకరు చాలా దగ్గరవుతూ ఉంటారు. రోజ్ గదిలోకి వెళ్లి ఇద్దరు దబిడి చేసేస్తారు. ఈ విధంగా ఇద్దరి మధ్య సంబంధం మొదలవుతుంది. మొదట రోజ్ మైకేల్కి పాటలు చెప్తుంది. ఆ తర్వాత అతనితో కలిసి బయట తిరగడానికి వెళ్తుంది. మైకేల్కు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అతను రోజ్ ఏరోబిక్స్ క్లాస్కు వెళ్లి ఆమెను చూస్తూ ఉండిపోతాడు. కొన్ని రోజుల తర్వాత మైకేల్ ఇంట్లో అతని పుట్టినరోజు పార్టీ జరుగుతూ ఉంటుంది. అందరూ డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. మైకేల్ వాళ్ళ అమ్మ బయట తాగుతూ ఉంటుంది. అతని తండ్రి ఇంట్లో కూర్చుని తాగుతూ ఉంటాడు. ఇంతలో అతను రోజును తన దగ్గరికి పిలిచి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఒక్కసారి నీతో దబిడి చేయాలనుకుంటున్నానని చెప్తాడు. ఇది విని రోజుకు చాలా కోపం వస్తుంది. ఆమె అతన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్టీ తర్వాత మైకేల్ ఆమెతో దబిడి చేయడానికి రోజ్ గదికి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత హార్వీ రోజును కలవడానికి మైకేల్ ఇంటికి వస్తాడు. మైకేల్ అతనికి నచ్చజెప్పి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అని చెప్తాడు. కానీ అతను మాట వినకుండా తన కరాటే టాలెంట్ చూపించడం మొదలు పెడతాడు. మైకేల్ అతన్ని అక్కడే ఆపి ఇంట్లోకి వెళ్ళి తన తండ్రి గన్ తీసుకొచ్చి హార్వీ మీద గురిపెడతాడు. అది నకిలీ గన్ అని హార్వీ అనుకుంటాడు. కానీ మైకేల్ గాలిలోకి కాల్చగానే అతను భయపడి అక్కడి నుండి పారిపోతాడు. తర్వాత ఒక రోజు రాత్రి మైకేల్ రోజ్ రహస్యంగా కలిసి సమయం గడుపుతూ ఉంటారు. అప్పుడు మైకేల్ తండ్రి వాళ్ళని చూసేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని అతనికి అర్థమవుతుంది. మరుసటి రోజు మైకేల్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో అతను చాలా మంచి మార్కులతో పాస్ అవుతాడు. ఇది విని రోజు చాలా సంతోషపడుతుంది. మైకేల్ కూడా సంతోషంగానే ఉంటాడు. కానీ కొంచెం బాధగా కూడా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు రోజ్ ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి రాగానే మైకేల్ తండ్రి అతనిని మాట్లాడడానికి పిలుస్తాడు. మాటల మధ్యలో అతను, నీకు రోజుకు మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని నాకు తెలుసు, ఎందుకంటే ఇదంతా చేయమని రోజుకు నేనే చెప్పాను. అప్పుడే నువ్వు ఆమెను ప్రేమించి ఆమెను సంతోషపెట్టడానికి చదవడం మొదలు పెడతావని ప్లాన్ చేశానని చెప్తాడు. అంతేకాదు, ఈ పని కోసం రోజ్ నా దగ్గర చాలా డబ్బు తీసుకుందని కూడా చెప్తాడు. ఇది వినగానే మైకేల్కి చాలా కోపం వస్తుంది. అతను తండ్రిని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను నేరుగా రోజ్ దగ్గరికి వెళ్ళి దీని గురించి అడుగుతాడు. రోజ్ ఏదైనా చెప్పేలోపే మైకేల్ ఆమెను తిట్టడం మొదలు పెడతాడు. దాంతో రోజుకు కోపం వచ్చి అతని చెంప మీద కొడుతుంది. మైకేల్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కోపంలో ఉండటం వల్ల అతను చాలా వేగంగా స్కూటర్ నడుపుతాడు. దానివల్ల అతనికి యాక్సిడెంట్ అవుతుంది. అతని బట్టలు చినిగిపోతాయి. కానీ గాయాల నుండి తప్పించుకుంటాడు. ఆ రాత్రి అతను రీనా ఇంటికి ఆమెతో మాట్లాడడానికి వెళ్తాడు. మైకేల్ చిరిగిన బట్టల్లో ఉండడం చూసి రీనా అతనితో మాట్లాడడానికి ఒప్పుకుంటుంది. మైకేల్ ధైర్యం చేసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం,
నాతో స్నేహం చేస్తావా అని అడుగుతాడు. అప్పటికే రీనాకు తన లవర్తో బ్రేకప్ అయి ఉంటుంది. అందుకే ఆమె మైకేల్ ప్రేమని అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. మరుసటి రోజు ఉదయం రోజ్ మైకేల్ ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో మైకేల్ కూడా ఆమె దగ్గరకు వస్తాడు. మైకేల్ రోజ్కు క్షమాపణ చెప్తాడు. నేను నీ మీద కోప్పడినందుకు సారీ. నువ్వు నిజంగా చాలా మంచిదానివి. నీతో ఉండటం వల్ల నాలో చాలా ధైర్యం వచ్చింది. నేను రీనాకు నా మనసులోని మాట కూడా చెప్పేశాను. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉన్నామని అంటాడు. అతని మాటలు విని రోజ్ అతన్ని క్షమిస్తుంది. ఆమె చివరిసారిగా అతనికి ఒక గుడ్ బై కిస్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.